హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ ద్వారా మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ అంతకంటే ఎక్కువ స్కోర్ కలిగినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి ఎవరైతే ఈ తెలంగాణ స్టేట్ కోటా నీట్ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటారో ఆ స్టూడెంట్స్లో క్యాప్ కోటాకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉంటే ఆ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ సీటు పొందాలి అంటే ఎంత స్కోరు ఉండాలి, దీనికి సంబంధించి 2023 కౌన్సిలింగ్ డేటాని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ తెలంగాణ స్టేట్ నీట్ కౌన్సిలింగ్ ద్వారా క్యాప్ కోటాలో సీట్ అలాట్మెంట్ పొందేటువంటి స్టూడెంట్స్ కేవలము తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా ఏపీ స్టూడెంట్స్ అలాగే నాన్ లోకల్ స్టూడెంట్స్ వీళ్ళిద్దరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. సో పర్టికులర్గా ఈ విషయాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే కంప్లీట్ స్టాటిస్టికల్ డేటా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్స్ ఎవరికైతే క్యాప్ రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏపీ అంటే ఏయూ రీజన్ అలాగే ఎస్వియు రీజన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్లో క్యాప్ రిజర్వేషన్ కలిగినటువంటి స్టూడెంట్స్ ఏపీలోనూ అప్లై చేసుకోవచ్చు, అలాగే తెలంగాణలో కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో చదవకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కానీ లేదా ఇతర దేశాలకు కానీ వెళ్ళి చదువుకొని ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు అయ్యి ఉంటే లేక ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి తల్లిదండ్రులు అయ్యి ఉంటే తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో క్యాప్ రిజర్వేషన్ ద్వారా ఎంబీబీఎస్ సీట్ అడ్మిషన్ పొందడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇది చాలా మందికి తెలియదు. నాకు రీసెంట్గా ఒక పేరెంట్ ఫోన్ చేశారు. అంటే మాకు క్యాప్ రిజర్వేషన్ ఉంది మేడం, నాన్ లోకల్ స్టూడెంట్ ఏమైనా అవకాశం ఉందా అని. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అసలు కనీసం వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. సో అందుకని నేను ఈరోజు ఈ వీడియోని ఇంత క్లియర్గా మీకు ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా శ్రద్ధగా వినండి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు టోటల్గా క్యాప్ రిజర్వేషన్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ని ఫిల్ చేస్తారు అనే దానికి ఇక్కడ మనకి డేటా ఆల్రెడీ ప్రాస్పెక్టస్లో ఇస్తారు. కేవలము 1% సీట్స్ మాత్రమే క్యాప్ కోటా ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ 1%లోనే లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, అలాగే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఇద్దరూ ఉంటారు. నాన్ లోకల్ అంటే ఏపీ వాళ్ళు అవ్వచ్చు, లేక ప్యూర్ నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా అవ్వచ్చు. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా నాన్ లోకల్ అంటే ఎవరెవరు అనేది. అయితే ఎవరైతే క్యాప్ రిజర్వేషన్ కలిగి ఉంటారో వాళ్ళు ఎంబీబీఎస్కి నీట్ కౌన్సిలింగ్ అప్లికేషన్ పెట్టే టైంలో క్యాప్ కోటా ఉందా అని అడుగుతుంది. అక్కడ ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెట్టిన వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫిల్లింగ్ లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ క్యాప్ రిజర్వేషన్ ద్వారా డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ ఫిజికల్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది యూనివర్సిటీ వెబ్సైట్లోనే మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు. అంటే ఒక పర్టికులర్ ప్లేస్ చెప్పి అక్కడికి వెళ్ళి మీరు ఫిజికల్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి అని. అప్పుడు మీరు స్టూడెంట్ని తీసుకొని మీరు ఈ క్యాబ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఒరిజినల్ డాక్యుమెంట్ని అలాగే స్టూడెంట్కి సంబంధించిన అకాడమిక్ ఫైల్ మొత్తం తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంది ఈ క్యాప్ రిజర్వేషన్లో పార్టిసిపేట్ చేయడానికి అనే లిస్టు యూనివర్సిటీ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు. ఆ లిస్టులో ఉన్నటువంటి స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 2023 కౌన్సిలింగ్లో చూస్తే 103 స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారు. ఈ 103 స్టూడెంట్స్ అందరికీ కూడా సీట్స్ వస్తాయని కాదు, అంటే ఇంతమంది ఎలిజిబుల్. వీళ్ళల్లో మరలా కేటగిరీ వైజ్గా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా మాత్రమే మనకి సీట్ మ్యాట్రిక్స్లో ఏ కాలేజీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని సీట్స్ని ఫిల్ చేస్తారు. అలా ఫిల్ చేసినప్పుడు మనకి తీసుకున్నటువంటి డేటా ఏంటంటే 39 సీట్లు మాత్రమే ఫిల్ చేయడం జరిగింది. ఈ కింద బాక్స్లో చూసినట్లయితే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, అంటే లోకల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఇద్దరు ఉంటారని. ఇక్కడ నేను ఇచ్చినటువంటి డేటా ఏంటంటే అందరికి కలిపి ఇచ్చినటువంటి డేటా. ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు, ఏపీ వాళ్ళు ఉండొచ్చు, అలాగే ప్యూర్ నాన్ లో కూడా ఉండొచ్చు. టోటల్ స్ట్రెంత్ గురించి నేను మాట్లాడాను. ఇక్కడ పర్టికులర్గా అన్రిజర్వ్డ్ కేటగిరీ గురించి చెప్పాను. సో అలా మనకి సీట్స్ని సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా అసైన్ చేసినటువంటి సీట్స్ ఎన్ని అంటే 17 సీట్లు ఉన్నాయి. సీట్స్ని అలాట్ చేసింది మాత్రం కేవలం 4. ఇక్కడ రీజన్ ఏమై ఉంటుంది అంటే బహుశా ఈ కేటగిరీలో స్టూడెంట్స్ అసలు అప్లై చేసి ఉండకపోవచ్చు ఒక రీజన్, లేదా ఒకవేళ వీళ్ళు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ని ప్రాపర్గా ఫాలో అయ్యి ఉండకపోవచ్చు. ఈ 2 కండిషన్స్లో ఏది ఎలా జరిగింది అనేది మనకి ఎక్కడ కూడా ప్రూఫ్ ఉండదు. కాబట్టి
మనకి ఇక్కడ ఉన్నటువంటి డేటాను మాత్రమే అర్థం చేసుకొని అట్లీస్ట్ ఈ సంవత్సరమైనా సరే కొంత అవేర్నెస్ తెచ్చుకొని ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీలో కూడా క్యాప్ రిజర్వేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్లో చక్కగా పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ పొందాలి అని నేను ఈ డేటాని మీకు క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అయితే నేను అన్రిజర్వ్డ్ కేటగిరీలో 17 సీట్లు ఉన్నాయి అని చెప్పాను కదా, దానికి ప్రూఫ్ కింద నేను సీట్ మ్యాట్రిక్స్ నుండి కౌంట్ చేసి తీసి ఇక్కడ ఇచ్చాను. అంటే ఏ కాలేజెస్లో ఎంతమందికి ఏ కేటగిరీలో సీట్స్ ఇవ్వటానికి పాసిబిలిటీ ఉంది అనేది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఉస్మానియా కాలేజ్లో 2 సీట్స్ ఫిల్ చేయాలి. ఒకటి ఓసీ ఫీమేల్ 1, అంటే ఫీమేల్ కేటగిరీలో ఓసీ క్యాండిడేట్స్కి ఒక సీటు. ఎస్సీజీ అంటే ఎస్సీ కేటగిరీలో జనరల్ కేటగిరీ అంటే బాయ్స్ అవ్వచ్చు లేదా గర్ల్స్ అవ్వచ్చు, ఎవరికైనా సరే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా సీట్ ఇవ్వచ్చు. 2 సీట్లు మనకి సీట్ మ్యాట్రిక్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే గాంధీ మెడికల్ కాలేజ్లో OCG1 అంటే ఓసీ జనరల్ కేటగిరీ 1, అంటే బాయ్ అవ్వచ్చు గర్ల్ అవ్వచ్చు. అలాగే కాకతీయ మెడికల్ కాలేజ్లో OCG1 STG1, ఇలా మిగతావన్నీ కూడా చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఉస్మానియా మెడికల్ కాలేజ్లో నాన్ లోకల్ కేటగిరీలో కేవలము 1 సీటు మాత్రమే ఫిల్ చేశారు. అదే మీకు SCOU అంటే ఇక్కడ ఓయూ అంటే అర్థం ఏంటంటే తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్ అని అర్థం. ఇక్కడ నాన్ లోకల్ అంటే ప్యూర్ నాన్ లోకల్ అని అర్థం. NL అంటే ప్యూర్ నాన్ లోకల్. ఒకవేళ ఏయూ వాళ్ళు అనుకోండి ఏయూ అని ఇస్తారు, ఒకవేళ SVU వాళ్ళు అనుకోండి SVU అని ఇస్తారు. గుర్తుంచుకోండి, ఓయూ అంటే తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్ అని అర్థం. సో ఇక్కడ మనకి ఉస్మానియాలో 2 సీట్స్ ఫిల్ చేశారు, కానీ ఈ 2 సీట్స్లో ఏంటి అంటే ఒకటి OCNL, ఒకటి SCOU. అంటే లోకల్ స్టూడెంట్స్ కి కూడా సీట్స్ ని కేటాయిస్తారు కదా, సో ఆ సీటు బాగానే ఫిల్ చేశారు. కానీ ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఎస్సీ క్యాండిడేట్ కి ఫిల్ చేయలేదు. ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ కి 294 వచ్చినా కూడా సీట్ వచ్చింది. అబ్జర్వ్ చేశారా? అలాగే గాంధీ మెడికల్ కాలేజ్ తీసుకుంటే ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి అసలు సీటే ఫిల్ చేయలేదు. ఓకే, కేవలము లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే ఫిల్ చేశారు, అంటే ఓయూ అంటే లోకల్ స్టూడెంట్స్. ఓకే, అలాగే వరంగల్ తీసుకుంటే ఇక్కడ కూడా నాన్ లోకల్ కానీ లేక అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఎవరికి కూడా సీట్స్ ఫిల్ చేయలేదు. అలాగే మిగతావన్నీ కూడా చూడండి. సో ఇలా కేటగిరీ వైజ్గా మనకి ఉన్నటువంటి కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకు, అలాగే కట్ ఆఫ్ నీట్ స్కోర్ ఇది. ఓకే, సో ఇలా మీరు కేటగిరీ వైజ్గా క్యాప్ రిజర్వేషన్ ద్వారా సీట్స్ పొందినటువంటి స్టూడెంట్స్లో వాళ్ళ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, అలాగే నీట్ స్కోర్ ఎంత ఉంది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. అలాగే ఇక్కడ కూడా మనకి ఈ 21 నెంబర్ వరకు కూడా అన్ని గవర్నమెంట్ కాలేజెస్, అంటే న్యూ గవర్నమెంట్ కాలేజెస్ పాతవి అన్ని కలిపి నేను స్టోర్ చేశాను. ఇక్కడ కూడా GMC నల్గొండలో కూడా మనకి ఏయూ స్టూడెంట్కి సీట్ని ఫిల్ చేశారు. అర్థమైంది కదా, అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి సీట్ని ఏయూ స్టూడెంట్కి ఇవ్వటం జరిగింది. మిగతావి ఏది కూడా ఇక్కడ మనకి అసలు ఏయూ వాళ్ళకి ఇవ్వలేదు. మిగతా కాలేజెస్లో ఎక్కడా కూడా సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా ఇచ్చిన విధంగా అసలు వాళ్ళు ఫిల్ చేయలేదు. ఓకే, కేవలము తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్స్కి మాత్రమే కేటాయించారు. ఇక్కడ మీరు స్కోర్స్ని గమనించవచ్చండి. ఇక్కడ ఎస్సీ కేటగిరీకి తీసుకున్నట్లయితే 235కి కూడా సీట్ వచ్చింది. అలాగే ఇక్కడ 360 మార్క్స్ BCD కేటగిరీ స్టూడెంట్కి తక్కువ స్కోర్ ఉన్నా కూడా సీట్ వచ్చింది. అలాగే ఇక్కడ మీరు హైదరాబాద్ కామినేని చూసినట్లయితే OCNL అంటే నాన్ లోకల్ క్యాండిడేట్కి ఇక్కడ సీట్ని ఫిల్ చేశారు. అలాగే ఇక్కడ ఇంకొక OCNL సీటు ఇక్కడ ఫిల్ అయింది, మహేశ్వరాలు. అసలు మహేశ్వర కాలేజీకి అయితే సీట్ మ్యాట్రిక్స్ లో క్యాప్ రిజర్వేషన్ కి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీకి సీటే ఇవ్వలేదు, కానీ వాళ్ళు మంచి కాలేజ్లో ఇవ్వాల్సినటువంటి సీట్ని ఇక్కడ మహేశ్వరాలు ఇవ్వటం జరిగింది. అలాగే ఇక్కడ కూడా మీరు చూడొచ్చండి, జస్ట్ మీరు కంపేర్ చేసుకోండి, అంటే స్కోర్స్ ఎంత ఉంటే సీట్స్ వచ్చాయి అనే దానికి మీరు అర్థం చేసుకుంటే అసలు ఈ క్యాప్ రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందు అప్లై చేయమనే చెప్తాను. ఇక్కడ చూడండి 166 వచ్చినా కూడా సీట్ వచ్చింది. అలాగే BCD 382 వచ్చిన సీట్ వచ్చింది, BCBకి 335 వచ్చిన సీట్ వచ్చింది. యూజువల్గా అయితే క్యాప్ రిజర్వేషన్ లేకుండా నార్మల్గా అయితే అసలు ఈ స్కోర్కి రాదు. అలాగే 214కి ఇక్కడ సీట్ వచ్చింది, అంటే లీస్ట్ స్కోరర్ కూడా క్యాప్ రిజర్వేషన్ ద్వారా సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పడానికి మీకు అర్థం అవడానికి ఈ డీటెయిల్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే క్యాప్ రిజర్వేషన్ ఉందో తెలంగాణ వాళ్ళు కానివ్వండి, ఏపీ వాళ్ళు కానివ్వండి, లేక నాన్ లోకల్ స్టూడెంట్స్ కానివ్వండి, ఈ 3 కేటగిరీస్లో వాళ్ళందరూ కూడా ఒకవేళ మీకు ఏపీలో కానీ సీటు రాకపోతే క్యాప్ రిజర్వేషన్లో రానటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా తెలంగాణ స్టేట్లో కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ డాక్యుమెంట్స్ని రెడీగా ముందుగానే స్కాన్ చేసి పెట్టుకొని అప్లోడ్ చేయండి. అలాగే ఫిజికల్ వెరిఫికేషన్కి ఎక్కడికి ఎప్పుడు రమ్మంటున్నారో చూసుకుంటూ వెబ్సైట్ని ఆ లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ మీరు ఆ పర్టికులర్ వెన్యూ దగ్గరికి వెళ్ళి ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకొని ఆ తర్వాత మీరు ఎలిజిబిలిటీ లిస్ట్లో కానీ ఉంటే తప్పనిసరిగా మీరు వెబ్ ఆప్షన్స్ని జాగ్రత్తగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ జాగ్రత్తగా చూసి పెట్టుకున్నట్లయితే మీకు మంచి కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక్కడ మీకు ఏమవుతుందంటే తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్ ముందే తనకు తానే డిగ్రేడ్ చేసుకుంటున్నారు తన్ని. అంటే నాకు రాదు కాబట్టి నేను ఉస్మానియా పెట్టినా నాకు రాదు, గాంధీ పెట్టినా నాకు రాదు అని ఎలా అనుకుంటారు మీరు? క్యాప్ రిజర్వేషన్లు మీరు చూశారు కదా, అసలు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకే ఉస్మానియాలో ఎస్సీ క్యాండిడేట్కి ఒక సీట్ ఉంది. అంటే ఎస్సీ క్యాండిడేట్కి ఉస్మానియాలో వస్తుంది అంటే ఏంటి, వాళ్ళకి కనీసం 200 మార్కులు వచ్చినా లేదా 166 వచ్చినా కూడా సీట్ వస్తుంది. ఒకవేళ ఆ స్టూడెంట్ కానీ ఉస్మానియాలో పెట్టుకున్నట్టే ఫస్ట్ ఆప్షన్ డెఫినెట్గా వచ్చి ఉండేదేమో బోస్. అంటే వాళ్ళు పెట్టుకోలేదు కాబట్టి లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్లో సీట్ వచ్చింది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది బ్రెయిన్లో నుండి తీసేయండి. మీకు ఏ కాలేజ్ అయితే బాగుంటుంది, టాప్ మోస్ట్ కాలేజ్ ఏదో దాని నుండి స్టార్ట్ చేసి వెబ్ ఆప్షన్స్ డిగ్రేడ్ అవుతూ లీస్ట్ ప్రయారిటీ కాలేజీకి కిందకు దిగండి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీ అందరికీ నా వీడియోస్ కానీ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ ఉందని అందరికీ తెలుసు. ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉన్నాను. ఈ లింక్ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఎవరికైతే ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటారో లేదా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎవరిని కూడా నేను ఫోర్స్ చేయడం లేదు. ఓకే, అంతేకాదండి ఒకవేళ మీకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి హెల్ప్ కావాలి అన్నా లేదా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అసలు మాకు ఏమీ తెలియదు అనుకుంటే కంప్లీట్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా హెల్ప్ చేయడానికి నేను మీకు అవైలబుల్గా ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి మీరు ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఏంటి అనేది. ఆ తర్వాత మీకు నేను కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అంతేకాదండి వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.